ప్రతిసారి కలయిక తర్వాత అతను భార్యకు దూరంగా పడకపై మరోవైపు తిరిగి పడుకుంటాడు. ఆమె దగ్గరికి రావాలని ప్రయత్నిస్తే సమయం అయిపోయిందని చెప్పి మరో గదిలోకి వెళ్ళిపోతాడు. వెళ్తూ వెళ్తూ తేనె నీళ్లు తాగమని చెప్తాడు. కానీ 3 ఏళ్ల కాపురంలో తన భార్యకు తేనంటే పడదని కూడా అతనికి తెలియదు. ఈ ఏకపక్ష బంధానికి ముగింపు పలకాలని ఆమె నిర్ణయించుకుంటుంది. నెక్స్ట్ డే పైలట్ అయిన తన భర్త సూట్ కేస్ సర్ది విడాకులు అడుగుతుంది. అతను కనీసం ఎందుకు అని అడగకుండానే ఒప్పుకోవడం ఆమెను మరింత కృంగదీస్తుంది. నిజానికి ఆమె అతన్ని హై స్కూల్ నుండి 10 ఏళ్లుగా ప్రేమిస్తుంది. అప్పుడు అతను అందరికీ ఇష్టమైన వ్యక్తి, ఆమె మాత్రం ఎవరికీ తెలియని సామాన్యురాలు. అతను అప్పట్లో స్కూల్ బ్యూటీని ప్రేమించాడు. కానీ ఆమె అతన్ని వదిలేసి విదేశాలకు వెళ్ళిపోయింది. అతను బాధలో ఉన్నప్పుడు ఈమె అండగా నిలిచింది. అతను 3 ఏళ్ల ఒప్పందం మీద ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆమెను డబ్బు కోసమే వచ్చిన దానిలా చూస్తూ ఎప్పుడూ చులకన చేశాడు. ఇప్పుడు అతను కెప్టెన్ అయ్యాడు, ఆమె ఫ్లైట్ అటెండెంట్. ఒకరోజు అతను తన పాత ప్రేయస్తో కలిసి క్యాంటీన్లో కనిపిస్తాడు. తన భార్య ఎదుటే ఆమె అతనికి ఆప్యాయంగా వడ్డిస్తుంటే, చుట్టూ ఉన్నవారు వారిద్దరూ మళ్ళీ కలిసిపోవాలని అంటుంటే ఆమె నిశ్శబ్దంగా ఆ వేదనను భరిస్తుంది.